ఇక ఇప్పుడు జస్ట్ మనం 20 మినిట్స్ ఇది ఆయిల్ పెట్టుకుంటాం. ఒక 20 మినిట్స్ ఆయిల్ పెట్టినామనుకోండి, ఆ! అవి కొంచెం క్లాత్స్ ఉంటాయి కదా! ఆహా! అవి కొద్దిగా సెట్ అవుతాయి. ఓకే. అంత పెయిన్ ఉండదు. నార్మల్ పెయినే ఉంటది. హ్మ్. అవి ట్రాన్స్‌ప్లాంట్ డేస్‌కి అయిపోతుంది. 4 డేస్ లోపు స్టిక్ అయిపోతాయి లోపల. ఇప్పుడు పైనున్న హెయిర్ ఊడినా కూడా మన గూడు మాత్రం అది హెయిర్ మాత్రమే ఊడుతది. రూట్ అంతే ఉంటది. ఆ! రబ్బరు దారంగా ఉంటది. ఇట్లా డైలీ మార్నింగ్‌కెళ్ళి డైలీ ఎప్పటినుంచి డైలీ 3 డేస్ చేయాలి. 3 టైమ్సా? 3 డేస్. ఇవాళ ఒకసారి ఏసామా, హ్మ్. మళ్ళీ రేపొకసారి, ఎల్లుండి. మూడెళ్ళుండి ఒకసారి. ఎందుకంటే ఒక 3 టైమ్స్ చేసినామనుకోండి, హ్మ్. క్లాట్స్ రిమూవ్ అయిపోతే పర్లేదు. ఇప్పుడు ఒకవేళ 70% ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. ఇంకో 2 టైమ్స్ చేస్తే అయిపోతది. బట్ ఇప్పుడు ఇది కాకుండా మీరు ఇంకా 2 టైమ్స్ చేస్తే 3 టైమ్స్ చేస్తే ఆ తర్వాత హెడ్ వాషెస్ చేయొద్దా ఇంకా? చేయొచ్చు. నార్మల్‌గానే చేయొచ్చు ఇక. ఏం రీజన్స్ ఏమి ఉండవు. ఓకే. ఇట్లా ఒకటే ఇప్పుడు ఒక 20 మినిట్స్ టైం పెట్టుకోండి. టైం పెట్టాలి. అందరూ వాళ్ళు హ్మ్. ఇంప్లాంట్ చేస్తే ఏమవుతుంది? మొత్తం పే అవసరం లేదు. ఇంప్లాంట్ చేసినవే సేమ్ అదే విధంగా డైలీ ఇదొక 2 మినిట్స్. 25 మినిట్స్ అయినా పర్లేదు. ఓకే. సేమ్ మీ మేడం నుంచి వస్తుంది అన్నట్టు ప్లీజ్. చెప్పుకొని తగ్గుతది ఏం కాదు కదా! ఇలాగే తగ్గుతది. కొంచెం 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 ఓకేనా? ఒక 10 మినిట్స్ అప్పుడు కదా! ఆ! కొంచెం చల్లగుంటావు. యాంటీ క్లాక్ వైస్, క్లాక్ వైస్ బ్రో. హ్మ్. హ్మ్. ఇట్లనే సేము. ఇప్పుడు నేను ఎంత ప్రెషర్ పెడుతున్నా ఐడియా వస్తుంది కదా మీకు? హ్మ్. ఆ ప్రెషర్‌తోని కళ్ళు మూసుకోండి. యాహ్! ఫస్ట్ ఫార్మ్ అంతా క్లీన్ చేయాలి. ఇలానే అనుకుంటూ హ్మ్. వైట్ పెయిన్ అనిపిస్తుంది. మెల్లగా బ్రో. ఏం కాదు బ్రో. అంత ప్రెషర్ పెట్టకపోతే ఈ క్లాట్స్ రిమూవ్ అవ్వవు. పెయిన్ వస్తుందా? లైట్ ఏం కాదు బ్రో. ఎందుకంటే ఆ మాత్రం పెయిన్ లేకపోతే అవి క్లాట్స్ అనేవి రిమూవ్ అవ్వడానికి టైం పడతది. మీరు 5 డేస్ చేయాల్సొస్తది. హ్మ్. ఇది ఓకే చూయించు. ఇంగో ఇక్కడున్నది చూసినావా బ్రో? ఇవి క్లాట్స్. హుహుహు. ఓకే. తర్వాతకి జాన్సన్ బేబీ షాంపూ. హ్మ్. ఇగ మీరు రెగ్యులర్ బేస్ మీద ఈ షాంపూ వాడొచ్చిగ. జాన్సన్స్ బేబీయా? ఆ! ఓకే. మళ్ళీ వీక్లీ వన్స్ ఓ షాంపూ ఉంటది. హ్మ్. హ్మ్. మీకు చెప్పాను కదా! జాన్సన్ బేబీ షాంపూ ఒక్కటి మీరు తీసుకోవాల్సొస్తదని. అండ్ వీక్లీ వన్స్ షాంపూ ఒకటి తీసుకోండి. లేకపోతే నేను ఈ షాంపూ కూడా ఇచ్చేస్తా అయిపోతది.
ఇదొక 2 టైమ్స్. హ్మ్. బ్రో పెయినొస్తుంది బ్రో చాలా. ఈ సైడ్‌లో. లెఫ్టా? ఆ! సైడ్స్‌లో వస్తుంది చాలా. అది అక్కడ న నర్వ్స్ ఉంటాయి కదా బ్రో! హ్మ్. అందుకు పెయిన్ అనిపిస్తది. Visit. Ready. Stop this. హ్యాండ్ తోటే కదా అప్లై చేయాల్సింది? హ్యాండ్‌తోనే. సెపరేట్‌గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మీరేందంటే కోల్డ్ వాటర్ కాకుండా లూక్‌వార్మ్ వాటర్ వాడండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సారీ? కొంచెం గోరువెచ్చని నీళ్ళు వాడండి. అంటే వార్మ్ చేయాలా? లైట్‌గా. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ అట్లాంటిది కదా! ఆ! ఓకే. మళ్ళీ ఫీవర్ ఏమైనా వస్తదని. ఆర్‌ఓ వాటర్, నార్మల్ వాటర్ కాదు. హ్మ్. హెయిర్ వాష్‌కి ఏం కాదు. హ్మ్. మినాక్స్ అప్లై చేస్తారు కదా! అప్పటి నుంచి ఆర్‌ఓ వాటర్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆర్‌ఓ అంటే అర్థం కాలే. మన మినరల్ వాటర్ క్యాంపర్ మినరలా? ఓకే. ఇప్పుడు కాదు. మన మినాక్స్ అప్లై చేసినప్పటి నుంచి అది. అయిపోయింది. ఓకే. వెనక్కి అస్సలకి అనొద్దు. అయిపోయింది. రేపే రిమూవ్ అయిపోతుంది మొత్తం. లేకపోతే దగ్గర వేసుకొని దగ్గర వేసుకోండి. చెప్పాలి. ఎక్కడ? హైదరాబాద్‌లో కాదు కదా ఉండేది. ఎక్కడదు? నిజామాబాద్. మా ఊరు. అయిపోతుంది.